హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడైతే ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అది మా మమ్మీ స్టైల్లో. ఇక్కడైతే 1 కిలోన్నర చేప అయితే తీసుకున్నాను, తెల్ల చేప. దాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ముందుగా మనం చేపల్ని నీట్గా, అంటే నీచు వాసన రాకుండా ఉప్పు నిమ్మ చెక్క వేసుకొని చక్కగా క్లీన్ చేసుకుంటే మనకి నీచు వాసన అనేది రాదండి. తర్వాత ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మా మమ్మీ ఎప్పుడు చేపల కూర చేసినా చింతపండుని ఉడకబెట్టి చేపల కర్రీ చేస్తారండి. నేనైతే మామూలుగా చింతపండుని నానబెట్టేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను, కానీ ఈసారి మా మమ్మీ స్టైల్లో అయితే చేస్తున్నాను. చింతపండు అయితే తీసుకొని ఆల్రెడీ నేను గ్యాస్ మీద ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. దీనికోసం అయితే ఒక 2 ఉల్లిపాయలు, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం అయితే వేయట్లేదు, మెంతులు, ఒక 3 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. తీసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం కర్రీ ప్రిపరేషన్ అనేది చూద్దాం. దీంట్లోనైతే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఇక్కడ ఆయిల్ అయితే వేసానండి, అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాను, చేపల కూర కాబట్టి. తర్వాత దీంట్లోకి ముందుగా మనం కరివేపాకు, పచ్చిమిర్చి, మెంతులు అయితే వేసుకొని అవి కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలితే దంచుకొని, చాలామంది రోల్లో దంచుకొని వేసుకుంటారు, అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేసి వేసేసాను. మనకి కొంచెం పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై అవ్వాలండి. అప్పటిదాకా కూడా మనం ఒక 3-5 మినిట్స్ అయితే ఫ్రై చేస్తూనే ఉండాలి. కొంచెం త్వరగా ఫ్రై అవటం కోసం నేనైతే దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు అయితే వేసాను కలర్ కోసం. తర్వాత మనం ఇక్కడ ఆయిల్ అనేది చూసారండి సపరేట్ అయ్యింది మనకి, అంటే ఇక్కడ చక్కగా మనకి మగ్గినట్టే ఇక్కడ. తర్వాత దీంట్లోనూ ఒక 2 స్పూన్లు కారము, 1 స్పూన్నర ధనియాల పొడి అయితే వేసుకున్నాను. కారం అనేది స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు, మామూలుగా తినేవాళ్ళు ఉంటారు కదండి. స్పైసీ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు 1 స్పూన్ వేసాను కదండి, అందుకే ఇక్కడైతే ఒక 2 స్పూన్ల దాకా, అంటే ఒక 3 స్పూన్ల దాకా నేను కారం అనేది దీంట్లో యాడ్ చేశాను. తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం ఒక 2 మినిట్స్, అంటే మనకి ఉల్లిపాయకి ఈ పేస్ట్కి అంతా కూడా కారం మసాలా అంతా కలిసేంత వరకు ఒక్కసారి కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ఉడకబెట్టిన చింతపండు రసాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకొని ఆ గుజ్జుని దీంట్లో వేసేసుకోవాలి. చింతపండు తినని వాళ్ళైతే ఇదే ప్లేస్లో మామిడికాయను కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ చింతపండుని ఉడకబెట్టి చేస్తున్నానండి. తర్వాత దీంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకి పులుసు అనేది మరగాలండి. మరిగిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు అనేది వేసుకోవాలి. లేదు అంటే చేప ముక్కలు డైరెక్ట్గా వేసేసుకుని పులుసు కూడా చాలామంది అలా చేసుకుంటారు. ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. చేపల కూర ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది మనకు అదిరిపోతుంది. పులుసు మరిగిన తర్వాత ఇక్కడ నేను చేప ముక్కలన్నిటినీ కూడా చక్కగా వేసేసుకున్నాను. మొత్తం అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత మనం అయితే కదపకూడదండి, అలా ఉంచేసుకోవాలి. కర్రీ అనేది ఉడికిపోతుంది చూసారండి. జస్ట్ మనకు ఒక 10 మినిట్స్ అంతే ఫ్రెండ్స్. చేపల కర్రీ అనేది హై ఫ్లేమ్లో పెట్టి మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఫైనలీ చేపల పులుసు అనేది అయిపోతుంది. ఇది కర్రీ అయితే మా మమ్మీ స్టైల్లో అయితే ప్రిపేర్ చేశానండి. మా మమ్మీ అయితే ఇంకొంచెం పులుసులాగా అయితే దింపుతారు, నేనైతే కొంచెం దగ్గర ఎగరబెట్టాను. ఫైనలీ చేపల కర్రీ అయితే చూసారండి చాలా బాగా వచ్చింది కదండి, మంచి కలర్ఫుల్గా చక్కగా అన్నీ కూడా పులుపు, కారం, ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. వేడి వేడి రైస్లోకి చేపల పులుసు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూసారండి పులుసు కూడా నేనైతే కొంచెం చిక్కగా దింపాను. ఫైనలీ చేపల పులుసు అయితే అయిపోయిందండి. చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. నేనైతే మా అమ్మగారి స్టైల్లో చేపల పులుసు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.